దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు కలుగును గాక. ఆమేన్. ఈ దినమున దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన పాఠ్య భాగము ధ్వజము. ఇంతకు ముందు పాఠ్య భాగములో కూడా కొంత మనము ధ్యానము చేసుకొని ఉన్నాము. ఇంతకు ముందు పాఠ్య భాగములో ధ్వజము అనేటువంటి సబ్జెక్ట్ గురించి కొంత ధ్యానం చేసుకున్నాం. గుర్తుందా ఎవరికైనా? ధ్వజము చేసుకున్నామని గుర్తైతే ఉంది. సరే, దేవునికి మహిమ కలుగును గాక. నిర్గమకాండము 17వ అధ్యాయము 15వ వచనాన్ని చదవండి. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి యెహోవా నిస్సి అనగా క్రింద ధ్వజము యెహోవా నిస్సి అని పేరు పెట్టి అమాలేకీయులు తమ చెయ్యి యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక విరోధముగా ఎత్తారు కనుక అమాలేకీయులతో యెహోవాకు యుద్ధమనెను. అమాలేకీయులతో యెహోవాకు యుద్ధము. క్రింద ఫుట్ నోట్ లో తన చెయ్యి యెహోవాకు సింహాసనము వైపు నుంచి తరతరములకు అమాలేకీయులతో యుద్ధమనెను. తరతరములకు అమాలేకీయులతో యుద్ధమనెను. యుద్ధము ఏది ఒక కాలం వరకేనా? తరతరముల వరకు. ఏదో కొద్ది కాలము గనక అయితే పర్లేదు, లేదా మోషే గారు గనక యుద్ధం చేస్తున్నారు చూడండి, అంతవరకు అయితే పర్లేదు. అదే 17వ అధ్యాయము 11వ వచనము చూడండి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచారు. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచారు. యుద్ధం అనేటువంటిది కేవలము మోషే బ్రతికి ఉన్నంత కాలము మాత్రమే కాదు. అందుకనే తన చెయ్యి యెహోవా సింహాసనము వైపు నుంచి తరతరముల వరకు అమాలేకీయులతో యుద్ధము. కాబట్టి ఇశ్రాయేలీలైనటువంటి వారు మోషే యొక్క ఆధ్వర్యములో నడుస్తున్నటువంటి వారు మేము జయించేశాము, అయిపోయింది అనుకోవడానికి వీలు లేదు. కొన్ని దావీదు మహారాజు వచ్చాడు, అమాలేకీయులను చంపేశాడు కాబట్టి అయిపోయింది, జయం పొందాం మేము, ఇంకా అయిపోయింది అనుకోవడానికి వీలు లేదు. తరతరముల వరకు కూడా యుద్ధము జరుగుతూనే ఉంది. దీని గురించి గత పాఠ్య భాగములో మనము తెలుసుకున్నాము. ఎవరి అమాలేకీయుడు అని తెలుసుకున్నాము? ఏసావు యొక్క సంతానమైనటువంటి వాడు, అనగా పెద్ద కుమారుడైనటువంటి వాడు. ఇవన్నీ కూడా లేఖన భాగములను అనుసరించి మనం తెలుసుకున్నాము. తండ్రి అయినటువంటి దేవుడు ఆకాశము క్రింద అమాలేకీయుల పేరు లేకుండా తుడిచివేస్తానని చెప్పాడు. కానీ సౌలు గారు అమాలేకీయుల్ని తుడిచివేయలేదు. గమనించండి, అందుకనే తన యొక్క అభిషేకాన్ని కోల్పోయాడు. ఈ అమాలేకీయులతో తరతరము యుద్ధము జరుగుతుంది అని చెప్పినప్పుడు నూతన నిబంధనలో ఉన్న మనకి అదే అమాలేకీయులతో లాగా ఉన్నటువంటి ఆ శరీరము అనే దాని మీద మనం యుద్ధము చేయవలసిన వాళ్ళం ఉన్నామని అంతకు ముందు పాఠ్య భాగములో మనము లేఖనముల ద్వారా తెలుసుకున్నాము. కాబట్టి వారైతే అమాలేకీయుల్ని చంపివేయాలి,
నూతన నిబంధనలో ఉన్న నీకు అమాలేకు నీ శరీరమై ఉన్నది. కాబట్టి మొట్టమొదట ప్రకృతి సంబంధమైనటువంటిది, తర్వాత ఆత్మ సంబంధమైనది కలిగి ఉన్నదని లేఖన భాగాలన్నీ మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. కాబట్టి ఈ ప్రకృతి సంబంధమైనటువంటి ఈ శరీర కార్యములను ఆత్మ సంబంధమైన శరీరముతో నువ్వు జయించాలి. జయించడం మాత్రమే కాదు, దాన్ని చంపివేయుడి. 3:5 చెప్తుంది అదే అవయవాలు, మీ శరీర అవయవాలు, మీ శరీర కార్యములు అని చెప్పబడినటువంటి వాటిని మీరేం చేయాలి? చంపివేయాలి. కాబట్టి ఈ తరతరములకు జరుగుతున్నటువంటి యుద్ధం ఇది. ఇశ్రాయేలీలు కేవలం కాదు, నూతన నిబంధనలో ఉన్నటువంటి నీవు కూడా అమాలేకిని జయించాలి, చంపివేయాలి. అందుకోసముగా ఆయన ఒక బలిపీఠము కట్టించి దాని మీద ఒక ధ్వజాన్ని నిలిపాడు. దాన్ని యెహోవా నిస్సి అని చెప్పటం అనేటువంటిది జరిగింది అనేటువంటిది ఈ వాక్యము ద్వారా, అనేక వాక్యముల ద్వారా మనం తెలుసుకున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఈ అమాలేకీలతో యుద్ధం చేస్తున్నప్పుడు ఒకవేళ అమాలేకీలు గనక జయించినట్లయితే ఇశ్రాయేలు జనాంగం అని చెప్పబడినటువంటి వాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో ఉండలేరు. వాళ్ళు ఎల్లగొట్టబడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు జనాంగము దేశానికి ఒకడు, చెట్టుకొక్కడు, పుట్టకొక్కడు అయిపోయేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగమే ఇశ్రాయేలు జనాంగము. ఇతరులు వారు ధర్మశాస్త్రము వారికి అనుగ్రహించబడింది, లేఖనాలు వాళ్ళకి అనుగ్రహించబడినాయి, వాగ్దానములు వారికి అనుగ్రహించబడినాయి, అనేక ప్రమాణ పూర్వకముగా దేవుడు తెలియజేసిన అన్ని కూడా వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, మీరు అమాలేకీయులను ఆకాశము క్రింద వారి పేరు లేకుండా తుడిచివేస్తున్నానని సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు సెలవిచ్చిన తరువాత అమాలేకీయుల్ని చంపివేయాల్సిందే. కానీ ఆ అమాలేకీయుల్ని గనక చంపివేయకపోయినట్టయితే ఆ అమాలేకీయులే వీళ్ళ చంపేసేటువంటి వాళ్ళుగా ఉన్నారు. సౌలు మహారాజును చూస్తున్నాము, అమాలేకి చేతిలోనే చనిపోయారు. కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అమాలేకీయులు గనక జయించినట్టయితే ఇశ్రాయేలీలకి దేవుడు వాగ్దానము చేసిన ఆ స్వాస్యములోనికి వారు రాలేదు. దేవుడు వాగ్దానాలను వాళ్ళు స్వతంత్రించుకొన నేరరు. కాబట్టి వారు చెల్లా చెదురైపోయేటువంటి వాళ్ళుగా ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళు చెల్లా చెదురుగా అయిపోతున్నారో వాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి ప్రవక్తలు గాని, వాళ్ళ దగ్గరకు వచ్చిన యాజకులు గాని, వాళ్ళందరూ కూడా యెహోవా నామమున అబద్ధములు ప్రకటించేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఈ ఇశ్రాయేలు అని చెప్పబడిన గొర్రెలను చీల్చి చెండాడి తినేసేటువంటి వాళ్ళుగా ఉన్నారు. యిర్మీయా గ్రంథం 6వ అధ్యాయము 13వ వచనాన్ని చదవండి. అల్పులేమి గనులేమి, అల్పులేమి ఘనులేమి, వారందరూ మోసము చేసి దోచుకొనువారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ కూడా వంచకులుగా ఉన్నారు. చదువమ్మా. సమాధానము లేని సమయములో సమాధానమని చెప్పుచు సమాధానమని చెప్పేటువంటి వాళ్ళుగా ఉన్నారు. నా ప్రజలకున్న గాయమును పైపైన మాత్రమే బాగు చేస్తారు వారు తాము. కాబట్టి ఇశ్రాయేలు జనాంగము గాయపడినటువంటి వాళ్ళుగా పర్వతముల మీదకి వెళ్ళిపోతూ అనేక చోట్ల మెత్త దొరకక కాపరి లేనటువంటి జనులుగా
దేశాలు తిరుగుతున్నటువంటి వాళ్ళుగా ఉన్నారు. కేవలం అమాలేకీలైనటువంటి వాళ్ళని వాళ్ళు సంహరించకపోయిన కారణమున అమాలేకీల చేతిలో వాళ్ళు చంపబడేటువంటి వాళ్ళుగా ఉన్నారు. కాబట్టి వారు ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసము లేకుండా దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళుగా ఉంటున్నారు, వారికి అనుగ్రహింపబడినటువంటి దేవుడు వాళ్ళకి అనుగ్రహిస్తానని చెప్పినటువంటిది ఏది కూడా వాళ్ళ జీవితాల్లో నెరవేరదు. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయము 15-17 వచనాలు చదవమ్మా. మరియు పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ యొద్దకు పంపుచు ప్రతివాడును తమ దుర్మార్గతను విడిచి మీ క్రియలను చక్కపరచుకొనిన ఎడలను అన్య దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నుండిన ఎడలను నేను మీకును మీ పితరులకును ఇచ్చిన దేశములో మీరు నివసింతురని నేను ప్రకటించితిని కానీ మీరు చెవియొగ్గక నా మాట వినకపోతిరి. కాబట్టి ఇశ్రాయేలు జనాంగమైనటువంటి వాళ్ళు, వాళ్ళ పితరులకి తండ్రి అయినటువంటి దేవుడు వాగ్దానం చేశాడు, నేను మీకు స్వాస్థ్యం ఇస్తానని అనేక నిబంధనలు వాళ్ళతో చేసుకున్నాడు. కానీ ఈ జనులు ఆయన మాట మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. కనుక అనేక మంది ప్రవక్తలను, అనేక మంది కాపరులను, యాజకులను ఆయన పంపించినప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళ దుర్మార్గతను విడిచిపెట్టినటువంటి వారు కారు. దేవుని మాటకి లోబడినటువంటి వారుగా లేరు. మొత్తము కూడా ఎలాగైపోయారంటే ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 6-7 వచనాలు చదవమ్మ. నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. వారి కాపరులు కొండల మీదకి వారిని తోలుకొని పోయి వాళ్ళని తోడుకొని పోయి వారిని త్రోవ తప్పించిరి. జనులు కొండకు పోతున్నారు. తాము దిగవలసిన చోటు మరచిపోయి చివరికి ఏమైంది? వాళ్ళు దిగవలసిన చోటుని వారు మరచిపోయారు. కనుగొనిన వారందరూ వారిని భక్షించుచూ వచ్చిరి. కనుగొన్నోళ్ళంతా కూడా వాళ్ళని భక్షిస్తా వచ్చారు. వారి శత్రువులు చివరికి వాళ్ళ శత్రువులు ఏమనుకుంటున్నారో చూడండి. వాళ్ళ శత్రువులు మేము అపరాధులము కాము, వాళ్ళు భక్షించేస్తూ మేము అపరాధులం కాదు, వీరు న్యాయములకు నివాసమును తమ పితరులకు నిరీక్షణాధారముకు యెహోవా తిరుగుబాటు చేసినందున ఇది వారికి యెహోవా మీద తిరుగుబాటు చేసినందున ఇది వారికి సంభవించెనని చెప్పుదురు. గమనించండి, అందరికీ తెలుసు సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు ఇశ్రాయేలును ఏర్పాటు చేసుకున్నాడని, ఇశ్రాయేలీలకు తోడై ఉన్నాడని. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడైనటువంటి వాడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడని తెలుసు. కాబట్టి వీళ్ళు ఇశ్రాయేలీలు వాళ్ళ కాపరులు వీళ్ళని తప్పించేసేసారు, త్రోవ తప్పించేశారు. కాబట్టి వాళ్ళు కొండకి వెళ్ళిపోతూ అసలు చేరాల్సినటువంటి ప్రదేశాన్ని వాళ్ళు మరచిపోయినటువంటి వాళ్ళు అయిపోయారు. ఈ కొండల మీద వీళ్ళు ప్రయాణం చేస్తున్న సమయంలో వారి శత్రువులైనటువంటి వాళ్ళు వచ్చేసేసి వాళ్ళని సంహరించి తింటూ ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నారు మేము వాళ్ళని తింటున్నాం, బ్రహ్మాండంగా సంహరిస్తున్నాము. దీనికి కారణం ఏమిటంటే ఇదంతా కూడా యెహోవా మీద తిరుగుబాటు చేశారు కాబట్టి వీళ్ళు మాకు దొరికారు, మేము భుజిస్తా ఉన్నామని చెప్పని వాళ్ళు అనుకుంటున్నారు. చూసారా? కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, త్రోవ తప్పిపోతే
కోడేళ్ళు వచ్చేసి తినేస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు జనాంగమైనటువంటి వాళ్ళు ఈ విధంగా త్రోవ తప్పిపోయినటువంటి వాళ్ళై కొండలకు తిరుగుతూ అనేక మంది సంహరింపబడుతూ ఉన్నారు. కానీ జనులు అనుకుంటున్నారు వాళ్ళని తినేటువంటి వాళ్ళు వీళ్ళు యెహోవా మీద తిరుగుబాటు చేసిన కారణం అనేది సంభవించింది వీళ్ళకని చెప్పేసి నన్ను అనుకుంటున్నాను. కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దయ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, వాత్సల్యం కలిగిన దేవుడు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడైనటువంటి వాడు ఇశ్రాయేలీలు భ్రష్టులైపోయినటువంటి ఆ ఇశ్రాయేలీల కొరకు ఆయన ఒక ధ్వజాన్ని నిల్చోబెడుతున్నాడు. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 11, 12 వచనాలు చదవమ్మ. ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును, ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అషూరులో నుండి, ఐగుప్తులో నుండి, అషూరులో నుండి, ఐగుప్తులో నుండి, రోనులో నుండి, కుషులో నుండి, ఎలోములో నుండి, షినారులో నుండి, హమాతులో నుండి, సముద్ర దీపములలో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి విడిపించి రప్పించుటకు యెహోవా తన చెయ్యి చాచును. యెహోవా తన చెయ్యి చాచును. జనులను పిలిపించుటకు ఆయన యొక్క ధ్వజమును నిలబెట్టు. ఆ జనులను ఏం చేయడానికి? పిలిపించుటకు. వాళ్ళందరినీ పిలుచుటకు కాదు, పిలుచుటకు, జనులను పిలుచుటకు ఆయన యొక్క ధ్వజము నిలువబెట్టును. భ్రష్టులైన ఇశ్రాయేలీలను పోగు చేయును. భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదిరిపోయిన యూదా వారిని సమకూర్చును. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మన పరిశుద్ధుడైనటువంటి దేవుడు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, ఇశ్రాయేలీల యొక్క దేవుడైనటువంటి వాడు ఆయన భ్రష్టులైపోయినటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని, భ్రష్టులైపోయి కొండకి తిరుగుతూ ఆహారము దొరక్క, సరైనటువంటి కాపరి లేక తిరుగుతూ తమ యొక్క గమ్యస్థానము ఏదైతే ఉందో వారు చేరవలసిన స్థానమును మరచిపోయినటువంటి వాళ్ళుగా ఉన్నారు. వాళ్ళ కొరకు ఇప్పుడు వాళ్ళు చేరాల్సినటువంటి స్థలాన్ని గుర్తు చేయటం కోసంగా ఒక ధ్వజాన్ని నిల్చోబెడుతున్నారు. ఆ ధ్వజాన్ని నిల్చోబెట్టినప్పుడు ఏమి చేయాలి? ధ్వజం నిల్చోబెట్టినప్పుడు సంఖ్యాకాండం 2వ అధ్యాయము 2వ వచనము 17వ వచనము చదవండి. ఇశ్రాయేలీయులందరూ తమ తమ పితరుల కుటుంబముల టెక్కెములను పట్టుకుని తమ తమ ధ్వజముల నొద్ద దిగవలెను. ఇశ్రాయేలీలంతా కూడా వాళ్ళ వంశ ప్రకారములుగా ధ్వజాలు పట్టుకొని చదవమ్మా. వారు ప్రత్యక్షపు గుడారమునకు ఎదురుగా దాని చుట్టూ దిగవలెను. దాని చుట్టూ దిగాలి. అక్కడ ధ్వజము వారి వంశ ప్రకారముగా ధ్వజము ఉంటది. అక్కడ ధ్వజం పెట్టుకుని ఆ ధ్వజము దగ్గర రావాలి. ప్రత్యక్ష గుడారము ఎదుటికి రావాలి. 17వ వచనం. ప్రత్యక్షపు గుడారము లేవీయుల పాలెముల నడుమను సాగి నడవవలెను. వారెట్లు దిగుదురో అట్లే తమ తమ ధ్వజములను బట్టి ప్రతి వాడును తన తన వరసలో సాగి నడవవలెను. తమ వరసలలో సాగి నడవవలెను. కాబట్టి ఇశ్రాయేలు జనాంగము ప్రత్యక్ష గుడారము ఎదుటనున్నటువంటి ఆ ధ్వజము దగ్గరికి రావాలి.
తండ్రి అయినటువంటి దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి దారి తెలియక పోయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు ఒక ధ్వజమును నిల్చోబెట్టాడు. ఆ ధ్వజం ఈ ప్రత్యక్ష గుడారం ఎదుట ఉన్నది. వారి వారి వరుస ప్రకారముగా వారి వారి యొక్క ఆ వంశముల ప్రకారముగా వాళ్ళు వచ్చేసేసి ఆ ధ్వజము దగ్గరికి రావాలి. కాబట్టి ఇప్పుడు ధ్వజము నిల్చోబెట్టినప్పుడు ఈ భ్రష్టులైన ఇశ్రాయేలీలందరినీ కూడా ఆయన పోగు చేస్తాను అని చెప్పేసినని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 26వ వచనాన్ని చదవండి. దూరముగానున్న ఆయన జనులను పిలుచుటకు ధ్వజమునెత్తును. దూరముగా ఉన్న ఆయన జనులను పిలుచుటకు ధ్వజమునెత్తును. ధ్వజమునెత్తును. కాబట్టి ఆయన ధ్వజము ఎత్తుతాడు. వెయిట్ చేయాలి. ఇశ్రాయేలు జనాంగం కనిపెట్టుకొని ఉన్నారు. ఆయన ఒక ధ్వజము ఎత్తును. చదవమ్మా. భూమి అంతము నుండి వారిని రప్పించుటకు ఈలగొట్టును. భూమి అంతముల నుండి వారిని రప్పించుటకు ఆయన ఈలగొట్టును. ఈలగొట్టును. ఇదిగో వారు త్వరపడి వేగముగా వచ్చుచున్నారు. త్వరపడి వేగముగా. కాబట్టి చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలీలు, భ్రష్టులైపోయినటువంటి ఇశ్రాయేలీలు, కొండకి పరిగెత్తినటువంటి ఇశ్రాయేలీలు, కాపరి లేనటువంటి స్థితిలో ఉన్న ఇశ్రాయేలు, ప్రవక్తలు లేకుండా ఉన్నటువంటి ఇశ్రాయేలు, యాజకులు లేకుండా ఉన్నటువంటి ఇశ్రాయేలీలు, వాళ్ళు దిగాల్సినటువంటి చోటు మరచిపోయినటువంటి ఇశ్రాయేలీలు, ఆ ఇశ్రాయేలీలందరినీ పోగు చేయటానికి ఆయన ఒక ధ్వజాన్ని ఎత్తుతూ ఉన్నాడు. భ్రష్టులైపోయిన ఇశ్రాయేల్ని పోగు చేయడానికి ఆయన ధ్వజాన్ని ఎత్తాడు. భూమి అంతము నుండి ఎక్కడెక్కడ చెదరిపోయారో, ఎక్కడెక్కడికి పారిపోయారో, ఎక్కడెక్కడున్నారో వాళ్ళందరినీ కూడా పిలవటానికి, ఈల కొట్టి పిలవటానికి ఆయన ఒక ధ్వజాన్ని. దేవుడికి మహిమ కలుగును గాక. ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 2వ వచనాన్ని చూడండి. జనములలో ప్రకటించుడి. జనములలో ఇదిగో ధ్వజాన్ని, సైన్యములకు అధిపతిగా యెహోవా దేవుడు ధ్వజమెత్తుతున్నాడు. భ్రష్టులైన ఇశ్రాయేలీయులారా, మీరు పరిగెత్తి రావాలి అని తెలియజేయాలి. జనములలో సమాచారము తెలియజేయుడి. సమాచారము తెలియజేయుడి. ధ్వజమునెత్తి మరుగు చేయక చాటించుడి. ధ్వజమునెత్తి మరుగు చేయక చాటించుడి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి వీళ్ళంతా ఎక్కడికెక్కడికి కొండల మీదకి పారిపోయినటువంటి వారికి ఏం చేయాలి? ప్రకటించుడి. అందుకనే సువార్త ప్రకటించేటువంటి వారు యెషయా 52:7 ఏం చెప్తున్నాడు? సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానమున రక్షణ సమాచారము ప్రచరించువాని పాదములు ఎంతో సుందరములు. ఈ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్నవాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరమైనవి. కాబట్టి పర్వతముల మీద, ఎందుకు ఇశ్రాయేలు పారిపోయారు? పర్వతాల మీద, కొండల మీద నుంచి కొండల మీదకి, పర్వతముల్లోనికి పారిపోయినటువంటి వారికి సమాధానము లేని సమయంలో సమాధానం అని చెప్పి ప్రవక్తలైనటువంటి వాళ్ళు వాళ్ళని నాశనము చేసినారు. అని ఇప్పుడు సమాధానము కలుగుతుంది వారికి. సమాధాన సువార్తను ప్రకటించబద్దులైనాం. సమాధానకర్తయుగ అధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభువు, ఆయనే ధ్వజము. దాన్ని గురించి ఆ ధ్వజం ఎత్తబడింది అనేటువంటి విషయాన్ని ఇశ్రాయేలు జనాంగానికి కొండల మీదకి వెళ్ళి నీవు సువార్తను ప్రకటిస్తే నీ పాదములు ఎంతో సుందరములైనవిగా ఉంటాయి అనేటువంటిది ఆయన చూస్తున్నాడు. ఆ పాదాలని అనేటువంటిది పోయినసారి లేఖన భాగములో మనము తెలుసుకొని ఉన్నాము. కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, జనములలో ప్రకటించాలి. ఎందుకంటే జనములలో చెదిరిపోయి ఉన్నారు వీళ్ళంతా కూడా.
అప్పుడు ధ్వజము నెత్తి మరుగు చేయక చాటించుడి. బాబేలు పట్టబడెను. ఇవన్నీ కూడా సరే, దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథము 62:10. గుమ్మముల ద్వారా రండి రండి, గుమ్మముల ద్వారా రండి రండి, జనమునకు త్రోవ సిద్ధపరచుడి, జనములకు త్రోవ సిద్ధపరచుడి, రాజమార్గమును చక్కపరచుడి చక్కపరచుడి, రాజమార్గమును చక్కపరచుడి చక్కపరచుడి. రాళ్లను ఏరి పారవేయుడి. ఆ ఏం చేయాలి? రాళ్లను ఏరి పారవేయాలి. కాళ్ళను ఏరి పారేయాలి. జనములు చూచినట్లు ధ్వజమెత్తుడి. ఆమేన్. జనములు చూచున్నట్లుగా ఈ ధ్వజాన్ని ఎత్తాలి. ఒక ధ్వజం ఉంది. ఆ ధ్వజం యెహోవా నిస్సి బలిపీఠము మీద అది నిల్చోబెట్టబడినటువంటిది. ఆ ధ్వజము ఇప్పుడు జనులందరూ చూచేటట్లుగా నిల్చోబెట్టాలి. యెషయా గ్రంథం 18:3. పర్వతముల మీద ఒకడు ధ్వజమెత్తినప్పుడు, పర్వతముల మీద ఒకడు ధ్వజము ఎత్తినప్పుడు, లోక నివాసులైన మీరు, లోక నివాసులైన మీరు, భూమి మీద కాపురముండు మీరు చూడుడి. భూమి మీద కాపురముండు మీరు చూడి. సమస్త జనులతోటి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. పక్క ఊదినప్పుడు ఆలకించుడి. సమస్త జనులైనటువంటి వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు. ఈ ధ్వజము అనేటువంటిది ఇశ్రాయేలు భ్రష్టులైన ఇశ్రాయేలు పోగు చేసి తీసుకురావడానికి మాత్రమే కాదు, లోక నివాసులుగా ఉన్నటువంటి వారు, భూమి మీద కాపురము చేసేటువంటి వాళ్ళందరూ కూడా, భూదిగంతముల వరకు కూడా మీరు ఈ ధ్వజముని చూడుడి. చూడుడి. ధ్వజాన్ని చూడండి. ఎవరి ధ్వజము? దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువు. యెషయా గ్రంథము 11:10 చూడండి. ఆ దినమున ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుండు, ప్రజలకు ధ్వజముగా నిలిచియుండు. యెషయా వేరు యెషయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును. ఆమేన్. కాబట్టి ఇప్పుడు యెషయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును. జనములు విచారణ చేయును. కాబట్టి ఇప్పుడు ఎవరి వేరు చిగురు? ప్రకటన గ్రంథం 22:16 చదవండి. సంఘముల కోసరము ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును. నేను దావీదు వేరు చిగురును. సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనైనాను. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ ధ్వజము ఇప్పుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. మన ప్రభువైన యేసుక్రీస్తుయే, పరిశుద్ధాత్మయే ఈ చిగురు. కాబట్టి ఈ చిగురు అని చెప్పబడిన, అంటే ఈ ధ్వజము అని చెప్పబడిన మన ప్రభు అయిన యేసు క్రీస్తు ధ్వజముగా నిల్చోబెట్టబడాలి. ఆ ధ్వజముగా నిల్చోబెట్టబడినప్పుడు చెదరిపోయినటువంటి ఇశ్రాయేలు జనాంగము, భ్రష్టులైనటువంటి జనాంగము, చెదరిపోయినటువంటి ఈ ఇశ్రాయేలు జనాంగం మాత్రమే కాదు, భూనివాసులందరూ కూడా, లోకములో నివసిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ ధ్వజము వైపు చూడాలి. యోహాను సువార్త 3:14-15 చూడండి. అరణ్యములో మోషే సర్పమును ఎలాగో ఎత్తెనో, అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో,
అలా విశ్వసించు ప్రతివాడును అలాగునే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఈ ధ్వజము లేపబడవలెను. కాబట్టి మనుష్య కుమారుడు లేపబడవాలి, ఎత్తబడాలి. కాబట్టి యెషయి మొద్దు నుంచి వచ్చిన వేరు చిగురే యేసుక్రీస్తు ప్రభు, ఆయనే ధ్వజము. ఇప్పుడు ఆ ధ్వజము మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఇప్పుడు ఏం చేయాలి? ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవము పొందాలి అంటే మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. కాబట్టి ఆ ధ్వజము ఇప్పుడు నిల్చోబెట్టి సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు ఆ ధ్వజాన్ని నిల్చోబెట్టాడు. ఆ ధ్వజమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే మనుష్య కుమారుడు, ఆయనే పరిశుద్ధుడు. దేవునికి మహిమ కలుగును గాక. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో, అరణ్యములో తాపకరమైన సర్పముల చేత ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా చనిపోతూ ఉన్న సమయములో దేవుడు ఒక ఇత్తడి సర్పమును చేయమని చెప్పి మోషేకు ఆజ్ఞాపించినప్పుడు, ఆ ఇత్తడి సర్పమును నించోబెట్టినప్పుడు, దాన్ని లేపినప్పుడు దాని వైపు చూసినటువంటి ఇశ్రాయేలీలు మొత్తం కూడా బ్రతికారు. దేవునికి మహిమ కలుగును గాక. అటు తర్వాత ఆచార వ్యవహారం అయిపోయింది. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 4-5 వచనాలు చదివితే అక్కడ ఆ సర్పానికి, ఇత్తడి సర్పానికి నెహుష్టాన్ అని పేరు పెట్టి జనులు దాన్ని పూజల పురస్కారములు చేస్తూ వచ్చినటువంటి వాడు ఉన్నారు. దేవుని యొక్క కోపము వారి మీదికి వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు శిలువ మ్రాను మీద వ్రేలాడి పైకి నిల్చోబెట్టబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు కలువరి శిలువ మీద వ్రేలాడుతూ ఉన్నాడు. అదిగో ధ్వజము. ఆ ధ్వజము వైపు చూడాలి. ఆ ధ్వజము వైపు చూస్తేనే నిత్య జీవము. ఆ ధ్వజమునందు విశ్వాసం ఉంచితే వాడు నశించడు. కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆ ధ్వజము కలువరి శిలువ మీద యేసుక్రీస్తు ప్రభు మనకి వేలాడుతూ కనిపిస్తున్నటువంటి ఆయనే ఆ ధ్వజము అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. ఆయన చనిపోయి అందుకని యోహాను సువార్త 12వ అధ్యాయం 32వ వచనం కూడా చదవండి. నేను భూమి మీద నుండి పైకెత్తబడినప్పుడు అందరినీ నా యుద్ధకు ఆకర్షించుకుందునని చెప్పాను. అందరినీ నా యుద్ధకు ఆకర్షించుకుంటాను. కాబట్టి ఆ ధ్వజము వైపు చూడాలని పాత నిబంధన గ్రంథములో చెప్పబడింది. సర్వజనులు దాని వైపు చూడాలి. చూస్తే ఆయన వారిని ఆకర్షించుకుంటారు. ఎవరైతే కలువరి శిలువ వైపు చూస్తున్నారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్త రుధిర ధారల వైపు చూస్తున్నారో, ఆయన ధ్వజముగా ఉన్నాడు గనుక ఆయన వైపు చూడాలని లేఖనాలు చెప్పబడింది గనుక నీవు ఆయన వైపుకి చూస్తే నీకు నిత్య జీవము లభిస్తుంది. నీవు నిత్య జీవం పొందుతావు. అయితే ఆ ధ్వజము దగ్గరికి నీవు రావాలి. నీ వంశం ప్రకారముగా, నీ జాతి ప్రకారంగా, నీ కులం ప్రకారముగా నీవు ఆ జాతి, నీ జాతుల ప్రకారంగా ఆ ధ్వజము దగ్గరికి రావాలి. ప్రత్యక్ష గుడారం ఎదుటున్నటువంటి ఆ యొక్క ధ్వజము దగ్గరికి రావాలి. ఆ ధ్వజము దగ్గరకు వస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 23వ వచనాన్ని చదవండి. ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడాలి. ప్రతివాడినా చదువుకున్నాము. వారి వరుసల్లోనే ఇశ్రాయేలీలు రావాలి ధ్వజం దగ్గరికి. ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఉన్న నీవు కలువరి శిలువలో వేలాడుతున్నటువంటి ఆ ధ్వజము వైపుకి నీవు చూచినప్పుడు నీవు ఆయన దగ్గరికి ఎలా రావాలి? ప్రతివాడు
తమ వరసలలోనే బతికింపబడును. తమ వరసలలోనే బ్రతికింపబడతారు. ప్రథమ ఫలము క్రీస్తు. ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆగమనందు క్రీస్తు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఆయన వారు బ్రతికింపబడదు. ఆయన వారు బ్రతికింపబడుదురు. ఎవరైతే ఈ సిలువని ధ్వజము వైపు చూస్తున్నారో, ఎవరైతే ఆ బాకాని ఊదినప్పుడు ఆలకిస్తున్నారో, ఈ బాకాయే సువార్త, ఈ బాకాయే జనములలో ప్రకటించుడి, సమాచారము తెలియజేయుడి, మరుగు చేయక చాటించుడి. చదువుకున్నాము. ఎప్పుడైతే ధ్వజం ఎత్తబడుతుందో అప్పుడు బాకా వినిపిస్తుంది. ఆ బాకాని వినాలి. ఆ బాకాయే సువార్త. ఆ బాకాయే యేసుక్రీస్తు ప్రభు యొక్క జననం, మరణం, పునరుత్థానమును గూర్చి చెప్పబడినటువంటిది. ఆ సువార్తే బాకా. ఆ బాకా నీవు ఆలకించాలి. ఆ బాకాని ఆలకించి ఆ ధ్వజము దగ్గరికి రావాలి. ఆ ధ్వజము దగ్గరికి నీవు వరుస క్రమములో నీవు వచ్చినప్పుడు నీవు బ్రతికింపబడతావు అని లేఖన భాగాలు తెలిసినందుకే సహోదరి సహోదరుడా, ఈ ధ్వజము అనేటువంటి దాన్ని ఆయన తండ్రి అయినటువంటి దేవుడు నిలుపుతూ ఉన్నాడు. ఈ ధ్వజము నిలబెట్టుడి అని ఇశ్రాయేలీయులకు కూడా సెలవిచ్చి ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, యెహోవాకు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని నలగగొట్టుట ఇష్టమైంది. ఆయనే ధ్వజాన్ని ఎత్తాడు. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అదే రీతిగా ఇశ్రాయేలీయులైనటువంటి వాళ్ళు కూడా సిలువ మ్రాను మీద ఆయన వేలాడదీశారు. కాబట్టి వీళ్ళు ధ్వజం ఎత్తారు. ఆ ధ్వజము మన ప్రభు అయిన యేసుక్రీస్తుయే. తండ్రి అయిన దేవుడు పరిచిత్త ప్రకారముగా అక్కడ వేలాడుతూ ఉన్నాడు. ఆయన నిల్చోబెట్టాడు. కాబట్టి తండ్రి అయిన దేవుడు నిల్చోబెట్టాడు. ఇశ్రాయేలు జనాంగము కూడా ఆయనని నిల్చోబెట్టారు. కాబట్టి మనిషి కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ఎత్తబడ్డాడు. ధ్వజము ఎత్తబడింది. ఆ ధ్వజము వైపుకి నీవు చూడాలి, యుద్ధము చేయాలి. ధ్వజము వైపు చూస్తూ హెబ్రీ 12 మొదటి వచనము చదవండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి సులువుగా చిక్కులు పెట్టే పాపము ఇదే. శరీర కార్యాలు, అమాలేకిలివే. విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ధ్వజము వైపు చూచుచు ఓపికతో ఉంచబడిన పందెపు రంగములో నువ్వు పరిగెత్తాలి, బహుమానం పొందుకోవాలి. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుడు, నీవు చూడు, ఆ ధ్వజము వైపు చూడు, కలువరి సిలువ వైపు చూడు, ఆయన వైపు చూడు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, నీవెప్పుడైతే ఆయన దగ్గరకు వచ్చావో, ఆయన వైపు చూస్తున్నావో, ఆయన ధ్వజముగా నిల్చోబెట్టబడిన ఆయన వైపు చూస్తున్నావో, యెషయా 31 అధ్యాయము 9వ వచనం చదవండి. భీతి చేత వారి ఆశ్రయ దుర్గము సమసిపోవును. భీతి చేత వారి ఆశ్రయ దుర్గము సమసిపోవును. వారి అధిపతులు ధ్వజమును చూచి భీతి నొంది వెనకదీయుదురని ఆమేన్ యెహోవా సెలవిచ్చుచున్నారు. వారి అధిపతులు ఈ ధ్వజమును చూచి భీతి నొంది వెనక్కి తీస్తారు. అంతకు ముందు ఏమనుకున్నారు? 56లో
యెహోవా మీద వీళ్ళు తిరుగుబాటు చేసినందువల్ల ఇది వీరికి సంభవించింది. కాబట్టి మనం వీళ్ళని బ్రహ్మాండంగా కాబట్టి చేస్తున్నాం. త్రోవ తప్పినటువంటి గొర్రెలుగా ఉన్నటువంటి వాళ్ళు దిగవలసిన చోటుని మర్చిపోయినటువంటి వాళ్ళుగా ఉన్నారు. కాబట్టి మనకు దొరికారు కాబట్టి మనం తిని హ్యాపీగా ఉందాం అనుకున్నటువంటి వారు ఇప్పుడు వారి తరపున మన తరపున ధ్వజము నిలిచింది. ఆ ధ్వజము దగ్గరికి నువ్వు ఆయన ధ్వజము వైపు చూస్తూ ఆయన దగ్గరికి నువ్వు వచ్చావు. ఇప్పుడు వారి అధిపతులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఆ రకముగా అనుకున్నారో వాళ్ళు ఇప్పుడు భీతి నొంది వెనక్కి తీస్తూ ఉన్నారు. ఈ శత్రువుని ఎదుట నిలువజాలడు. ఆయనను ధ్వజముగా కలిగినట్లయితే ఆయన ధ్వజమును గూర్చి నీవు మరుగు చేయకుండా సమాచారము తెలియజేస్తే, నీవు జనములను ఆయన గురించి ప్రకటన చేస్తే, జనులందరూ నువ్వు బాగా ఊదినట్లయితే లోక నివాసులందరికీ వినపడేటట్టుగా నువ్వు చెప్పగలిగినప్పుడు భూమి మీద కాపురం ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ ధ్వజము వైపుకి నీవు మరల్చగలిగినప్పుడు, నీవు బాగా ఊతున్నప్పుడు ఆయన ఎత్తబడి ఉన్నాడు గనక ఆయనే ఆకర్షించుకుంటాడు. అందుకనే నా ప్రజలు నా స్వరము వినును. కాబట్టి ఆయన ప్రజలుగా ఉన్నటువంటి వాళ్ళు ఆయన స్వరాన్ని వింటారు. ఆయన యొక్క ధ్వజముగా చెప్పబడిన ఆయన ఎందుకు వస్తారు. ప్రతి ఒక్కరు కూడా ధ్వజము దగ్గరికి రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు యెషయా గ్రంథం 13వ అధ్యాయము 2వ వచనం. జనులు ప్రధానుల ద్వారములలో ప్రవేశించుటకు జనులు ప్రధానుల ద్వారములో ప్రవేశించినట్లు చెట్లు లేని కొండ మీద ఏమి లేని చెట్లు లేని కొండ మీద కొండ మీద చెట్లు ఉండకూడదు. ధ్వజము చెట్లు నిలబెట్టుడి. లేని కొండ మీద ధ్వజము నిలబెట్టుడి. ధ్వజము నిలబెట్టుడి. దేవునికి మహిమ కలుగును గాక. ఎలుగెత్తి వారిని పిలువుడి. అమ్మా ఎలుగెత్తి వారిని పిలువుడి. ఎలుగెత్తి వారిని పిలువుడి. దేవునికి మహిమ కలుగు. ఈ కొండ మీద ధ్వజము నిలబెట్టాలంటే లోపల చెట్లు ఉండడానికి వీలు లేదు. ఇప్పుడు ఈ ధ్వజం ఎక్కడికి రావాలి? నీ హృదయంలోకి రావాలి. దేవునికి మహిమ కలుగు. నీ హృదయంలో చెట్లు ఉండకూడదు. చెట్లు లేనటువంటి కొండ మీద ధ్వజము నిలువబెట్టుడి. నీ కనబడుతున్న యేసుక్రీస్తు ప్రభు శిలువ ధ్వజమైతే ఆ శిలువ కలువరి శిలువ మీద వేలాడిన ఆ ధ్వజము నీ హృదయములోనికి రావాలి. నీ హృదయములో ఇక చెట్లు లేకుండా ఉండాలి. అప్పుడు ప్రధానుల ద్వారములో నువ్వు ప్రవేశము పొందుతావు. దేవునికి మహిమ కలుగును. కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి దినమున ధ్వజము అనేటువంటి విషయం గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈ ధ్వజము అనేటువంటిది ఒక బలిపీఠము కట్టి దాని మీద నిల్చోబెట్టి యెహోవా నిస్సి అని చెప్పబడింది. అమాలేకీలతో తరములు కూడా యెహోవాకు యుద్ధము అని చెప్పబడింది. ఇశ్రాయేలు జనాంగం అయితే అమాలేకీల చేతిలో ఓడిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళకి ప్రవక్తలు లేకుండా పోయారు, యాజకులు లేకుండా పోయారు. వాళ్ళు కొండలకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. పర్వతముల మీద వాళ్ళు చివరికి పర్వతముల మీద అటు వాళ్ళుగా చివరికి వాళ్ళు దిగవలసినటువంటి స్థలమనే వాళ్ళు మర్చిపోయారు. అయితే వాళ్ళ దగ్గరికి ఆ సమయంలో వాళ్ళు మోసగాండ్రైనటువంటి వాళ్ళని తప్పించేశారు, త్రోవ తప్పించేశారు. వాళ్ళు సమాధానం లేని సమయంలో సమాధానం కలుగుతుందని చెప్పి ప్రకటించి ప్రజల్ని దోచుకున్నటువంటి వాళ్ళుగా ఉన్నారు. ఎవరైతే ఇశ్రాయేల్ని హింసించి బాధించి వాళ్ళని చంపేసి వాళ్ళని ఘోరముగా వాళ్ళ జీవితాల్లో మరి నశింపజేస్తూ ఉన్నారో వాళ్ళు అనుకుంటున్నారు ఇది యెహోవా మీద తిరుగుబాటు చేసినందువల్ల ఇలా సంభవించిందని.
కానీ కృప కలిగిన దేవుడు అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు వాళ్ళకు వాగ్దానం చేసిన దేవుడు వాగ్దానాన్ని మర్చిపోయేటువంటి వాడు కాదు. ఆయన మాట ఇచ్చి తప్పేటువంటి వాడు కాడు గనక ఆయన ఇప్పుడు ఒక ధ్వజమును నిల్చోబెట్టాడు. ఆ ధ్వజమే మన ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆ ధ్వజాన్ని నిల్చోబెట్టి భ్రష్టులైపోయినటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని పోగు చేస్తూ ఉన్నాడు. ఆ ధ్వజాన్ని నిల్చోబెట్టి అన్య జనాంగములో ఉన్నటువంటి మనము లోక నివాసులైనటువంటి వాళ్ళు భూమి మీద కాపురము చేసేటువంటి అందరూ కూడా ఆ ధ్వజము వైపుకు చూడమని చెప్పారు. ఆ ధ్వజము మన ప్రభు అయిన యేసుక్రీస్తు కలువరి శిలువ మీద వేలాడుతూ లేపబడినటువంటిది. ఆ ధ్వజము ఆయన వైపు చూస్తూ ఉన్నటువంటి వారు అన్యులైనా ఇశ్రాయేలీలైనా ఎవరైనా కూడా రక్షణ పొందేటువంటిది ఆయన చిత్తమైనది. అందుకని ఆయన వైపుకు చూస్తే చాలు నేనే ఆకర్షించుకుంటాను అని చెప్పి ప్రభువు సెలవిచ్చి ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు నన్ను విశ్వాసం ఉంచడం ద్వారా, ధ్వజం వైపు చూడటం ద్వారా, ధ్వజము దగ్గరికి రావడం ద్వారా, ధ్వజాన్ని నీ లోపల నిలుపుకోవడం ద్వారా నీవు నిత్య జీవం అనేటువంటిది పొందుతున్నావు. నీవు మరణించినప్పటికీ కూడా నీ వరుసలో నువ్వు బ్రతికింపబడతావని లేఖన భాగం సెలవిచ్చింది. కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి దినమున ఈ ధ్వజమును నీ హృదయములో నిలుపుకో. ధ్వజము నీలో గనక ఉంటే శత్రువులైనటువంటి వారు, వారి అధిపతులైనటువంటి వాళ్ళు ఈ ధ్వజమును చూచి భీతి నొంది వెనకకు తీస్తారు. కాబట్టి శత్రువు మీద నువ్వు జయించాలి అంటే ఆనాడు అమాలేకీల్ని జయించటానికి, ఇప్పుడు నీ శరీర కార్యములను జయించటానికి, నీకున్న శత్రువుని జయించటానికి ఆ ధ్వజము బలిపీఠము మీద నిల్చోబెట్టబడినటువంటి ఆ ధ్వజము నీ హృదయం అనేటువంటి బలిపీఠం మీద కట్టుకో. ఆ ధ్వజాన్ని చూస్తే చాలు, సాతానుడు పారిపోతాడు. దేవుడి వాక్యముని మీ హృదయములో ఫలింపులోనికి తీసుకొని వచ్చునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మనదే మనదే ఎల్లప్పుడూ జయం మనదే.